సిటీలో సంక్రాంతి సందడి మొదలైంది. 3 రోజుల ముందు నుంచే స్కూళ్లలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. పండుగ రోజు సంతోషాలకు స్వాగతం పలికే ముగ్గులతో పాఠశాలలు కనువిందు చేస్తున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ చేసుకున్న సంబరాలు అంబరన్నంటాయి. హైదరాబాద్ సిటీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. స్కూల్ విద్యార్థులకు 3 రోజుల ముందే పండుగ వచ్చింది. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఇవాళ సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పచ్చని తోరణాలు, పువ్వులు కట్టి స్కూళ్లను అందంగా డెకరేట్ చేశారు. విద్యార్థులకు సంక్రాంతి విశేషాలు తెలిపేందుకు స్కూల్స్ లోనే అన్ని ఏర్పాట్లు చేశాయి స్కూల్ మేనేజ్మెంట్. పండగతో పాటు సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పేందుకు భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు వేసుకొని స్కూల్ ఆవరణలో ముగ్గులు వేయడానికి పోటీ పడ్డారు. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది అంటూ ఆటపాటలతో సందడి చేశారు. స్కూళ్లలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాం ఇక్కడనే స్కూల్. ప్రతి సంవత్సరం సంతోషంగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఎగిరేయడం, రంగులు వేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా మన సంస్కృతిని పాటించుకుంటూ మన స్కూల్ ఉండడం చాలా సంతోషంగా ఉంది మనందరికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో అందరితో కలిసి ఫ్రెండ్స్తో కలిసి చేయడం చాలా బాగుంది. అందరం ముగ్గులేస్తూ కలర్స్తో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్తో. ఇంకా అలాగే మా సార్ వాళ్ళు కూడా మాతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు రంగోలీ కాంపిటీషన్లో. అలాగే బాయ్స్ కూడా మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను దానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎంటర్టైనింగ్ కూడా ఉంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటూ ఉంటాము. ఒక స్టడీయే కాకుండా ప్రతి ఒక్కటి మా స్కూల్లో పార్టిసిపేట్ చేసి చూపిస్తాం. భవిష్యత్ తరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలను జరిపామన్నారు టీచర్లు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు స్టడీస్ తో పాటు వాళ్ళు ఈ ట్రెడిషనల్ యాక్టివిటీస్ కూడా మేము నేర్పిస్తుంటాం. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ముఖ్యంగా ఈ రంగోలీ కాంపిటీషన్స్ ఇవన్నీ పెట్టేసి పిల్లలకు కూడా రేపు పిల్లలు వాళ్ళ భావితరాలకి వాళ్ళకి చెప్పడానికి కూడా ఈ ట్రెడిషనల్ని మర్చిపోకుండా, ఎప్పుడు మన ఇండియన్ కల్చర్ అనేది మర్చిపోకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళ పిల్లలకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందని పిల్లలకి ఇవి నేర్పించడం జరుగుతుంది. స్కూల్స్ లో సంక్రాంతి సంబరాలు చేసుకోవడంతో పండుగను ముందే ఎంజాయ్ చేశారు విద్యార్థులు.